ఏం జరగబోతోంది? ఈ నెల 29న హైకోర్టులో సాయికృష్ణ కేసు మరోసారి విచారణకు రాబోతోంది. ఆ తల్లి ఏమో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కుటుంబ సభ్యుల ఆవేదన మనం చూసాం, వారి ఆందోళన చూసాం, వారి నిరసనలు చూస్తున్నాం, వాళ్ళ రోదనలు వింటున్నాం. పోలీసుల నుంచి ఈ క్షణం వరకు కూడా ఎటువంటి రియాక్షన్ లేదు, సమాధానం లేదు. 29వ తారీఖునైనా సమాధానం వస్తుందా? సాక్షి టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉండేటువంటి నా సహోదరి మల్లేశ్వరి గారికి, అదేవిధంగా రాబోయేటువంటి తిలక్ గారికి మీకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, ప్రతిపక్షాలను ఇబ్బందులు చేస్తుంది. అలాంటి మీడియాలో ఉండేటువంటి అధికార ప్రతినిధుల్ని, జర్నలిస్టుల్ని వీటన్నిటికీ పాకింది. ఇప్పుడు సొంత పార్టీ నాయకుల పైన కూడా ఇటువంటి దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి ఒక విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నాను. అది దాంట్లో చాలా రాజకీయాలకు అతీతంగానే ఈ విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఒకటి, దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురు అహంకారానికి వెళ్ళకండి. గర్వం పనికిరాదు. మీలో విపరీతమైనటువంటి అధికార గర్వం, అహంకారం అసలుకి టన్నులు లెక్కన కనపడుతుంది. ఈ విజయవాడ పట్టణంలో ఉండేటువంటి ఏ జర్నలిస్ట్ అయినా, ఏ బార్ కౌన్సిల్ మెంబర్నైనా, ఏ పోలీసునైనా అడిగినా చెప్పేది ఏంటంటే, గాదా సాయికృష్ణ అనే అతను కస్టడీలో చనిపోయాడు, చంపబడ్డాడు. ఇది ఎవరిని అడిగినా అందరూ చెప్పేది, అందరికీ తెలుసు, దాంట్లో డౌట్ ఏం లేదు. అందుకే విపరీతంగా దీని మీద చర్చ జరుగుతున్నాయి, ఆరోపణలు రావడం జరుగుతున్నాయి. మీరు అహంకారానికి పోయి విపరీతమైనటువంటి గర్వాన్ని మీలో ప్రదర్శిస్తూ నేనేం చేసినా కూడా అది జరిగిపోయిద్దని పిచ్చి ప్రేలాపనలు చేయొద్దు, దయచేసి నేను చెబుతున్నా. ఎందుకు చెబుతున్నానంటే, దీనికి మీరు ఈ తప్పు చేసింది ఎవరు? సిఐ నాగరాజ్ అనే అతను తప్పు చేశాడు. తర్వాత తప్పు చేసింది ఎవరు? విజయవాడ సిపిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు గారు తప్పు చేశారు. నిజానికి రాధాకృష్ణ, ఆ సాయికృష్ణకి, ఆ కస్టోడియల్ డెత్కి మీకు సంబంధం లేదు అని మీరు నిరూపించుకోవాలంటే మీకు రెండే దారులు ఉన్నాయి. మొదటి దారి నెంబర్ 1, 29వ తేదీన సాయికృష్ణ గారిని మీరు హైకోర్టులో గౌరవ న్యాయస్థానం ముందు మీరు ప్రవేశపెట్టండి. ఇది కానీ మీరు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిజానికి స్వాగతిస్తుంది. ఎందుకంటే చనిపోయారు, ఆయన కస్టోడియల్ డెత్ అయ్యారు, అతన్ని శ్మశానంలో కాల్చేసి ఆ బూడిదని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు, అంత్యక్రియలు కూడా పోలీసులే చేసేశారు అనేటువంటి ఆరోపణలు, ఉదంతాలు వ్యాప్తి చెందుతున్న సమయంలో మేము నిజంగా కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు గాదే సాయికృష్ణ గారిని 29వ తేదీన హైకోర్టులో ప్రవేశపెట్టాలని నేను కోరుకుంటున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో ఎటువంటి రాజకీయ లాభాపేక్ష మేము చూడట్లేదు, శశభిషాలు లేవు. అతను సాయికృష్ణ గారు బతికుండాలని కోరుకుంటున్నాం మేము. కానీ ఈ విజయవాడలో మీరు ఎవరిని అడిగినా, ఏ పోలీస్ అధికారిని చదివినా, ఏ డాక్టర్కి చెప్పినా, ఏ బార్ కౌన్సిల్ మెంబర్కి చెప్పినా, ఏ అడ్వకేట్ని అడిగినా కానీ వాస్తవం చెబుతారు. కానీ మీరు అహానికి పోయి ఇది చేస్తున్నారు. అది ఒకటి. 2, మీరు ఇమీడియట్గా రాజశేఖర్ బాబు గారి పైన, సిపి రాజశేఖర్ బాబు గారి పైన మీరు హత్య కేసు నమోదు చేసి సిపి రాజశేఖర్ బాబు గారిని అరెస్ట్ చేయండి. రెండో స్టేట్ మీకు అదే, ఇంకా తప్పదు. సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయండి. ఎవరైతే ఈ సాయికృష్ణ కేసులో ఉన్నారో ఆ పోలీస్ అధికారుల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించండి. ఒకవేళ మీరు రిమాండ్కి చేయించలేని పక్షంలో మీరు సిపి రాజశేఖర్ బాబు గారిని, సిఐ నాగరాజు గారిని, సంబంధిత అధికారులను మీరు కాపాడేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు అనంటే దీంట్లో మీ పాత్ర ఉందేమో అని ప్రజలు అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం, దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. ఎవరిని అడిగినా చెప్తారు అతను కస్టోడియల్ హత్య జరిగింది అని. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో సాయికృష్ణ మా దగ్గర చనిపోయాడు, మేము అతని శవాన్ని మాయం చేశాం, మీరు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి మేము ఇంతో కొంత డబ్బులు ఇస్తామని బేరానికి కూడా మాట్లాడి ఆ బేరం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా జరిగిందనే విషయం విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ సిపి రాజశేఖర్ బాబు గారిని అరెస్టు చేయకుండా అతని పైన
వాళ్ళ మేనమామ ఏం చెప్తున్నారంటే జనసేన నాయకుడే వచ్చి బ్రోకరిజం చేశారు, ఈ కేసుని విత్డ్రా చేసుకోండి, వదిలేసుకోండి, మీకు ప్యాకేజీ ఇప్పిస్తానని ఒక జనసేన నాయకుడు వచ్చి, నేను ఆ బయట ప్లే చేస్తాను, వాళ్ళ మేనమామ మాట్లాడింది, పేరుతో సహా ఉంటుంది. వచ్చి ఒక జనసేన నాయకుడు వచ్చి ఈ కేసుని విత్డ్రా చేసుకోండి, మీకు ప్యాకేజీ ఇస్తామని అన్నారంటే ఇది జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు జరిగింది అనుకోవాలా, లేకపోతే వ్యక్తిగతంగా ఆ వ్యక్తి వచ్చి మాత్రమే మాట్లాడాడు అనుకోవాలా? సార్ అదే సార్ నేనేం చెప్తున్నానంటే సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహంకారానికి గర్వానికి పోకుండా సిపి రాజశేఖర్ బాబు గారిని అరెస్ట్ చేసి హత్యా కేసు పెట్టి అతన్ని రిమాండ్కు పంపిస్తే దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దల పాత్ర లేదని అనుకోవచ్చు. కానీ వారిని రక్షిస్తున్నారే, అందుకే కదా మాకు అనుమానాలు వస్తున్నాయి. సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్, భారతదేశంలో ఇటువంటి కేసులు 2 జరిగినాయి సార్. సాయి కృష్ణ కాకుండా ఒకటే జరిగింది. అది ఇప్పుడు 1976లో, అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వారికి కూడా చెప్తున్నారు, ఎందుకు ఆహానికి పోతున్నారు నాకు అర్థం కావట్లా. 1976లో పి రాజన్ అని ఒక విద్యార్థి ఉన్నాడు సార్ కేరళలో. ఎమర్జెన్సీ టైంలో ఇతన్ని కోజికోడ్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అప్పుడున్నటువంటి పోలీసులు తీసుకొని వెళ్ళారు, కనిపించలే అతను. అయితే వీళ్ళ తండ్రి కేరళ కోర్టులో సేమ్ ఇక్కడ సాయి కృష్ణ వాళ్ళ అమ్మగారు ఎట్లా వేశారో వాళ్ళ తండ్రి గారు కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. సేమ్ తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తుందో అప్పుడు కేరళ ప్రభుత్వం కూడా అదే చెప్పింది. ఏం చెప్పిందంటే, సార్ రాజన్ గారు అంటే ఏందనుకున్నావు, అతనికి నక్సలైట్కి సంబంధం ఉంది అని చెప్పారు. నక్సలైట్కి సంబంధం ఉందా లేదా అని ప్రభుత్వాలు పోలీసులు కాదయ్యా తేల్చాల్సింది, మేము తేల్చాలి, వాళ్ళ సంగతి ఎందుకు తేల్చండి అని అడిగింది కోర్టు. సుప్రీం కోర్టు గారి దాకా వెళ్తే ఆ పి రాజన్ అనేటువంటి ఆ మృతదేహాన్ని నరికి చంపి మృతదేహాన్ని బూడిద చేసి దాంట్లో పంచదార కలిపి ఆ మృతదేహం యొక్క బూడిదని కాకాయం డ్యామ్ లో కలిపేశారు సార్ ఆ పి రాజన్ అనేటువంటి విద్యార్థిని. సార్ ఆశ్చర్యకరంగా సుప్రీంకోర్టు అప్పుడు క్రైమ్ బ్రాంచ్ డిఐజీగా ఉన్నటువంటి లక్ష్మణ్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. డిప్యూటీ ఐజీగా ఉన్నటువంటి జయరాం పడిక్కల్ గారిని యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి పులికోడన్ నారాయణ్ని యావజ్జీవ కారాగార శిక్ష ఇచ్చింది. దీనికి విట్నెస్ ఎవరో తెలుసా, వీటన్నిటికీ పోలీసులే విట్నెస్. పోలీసులే చెప్పారు వీళ్ళేనయ్యా చంపేసేసింది అని. ఆ తరువాత ఈ హత్య జరిగినప్పుడు పి రాజన్ అనే అతను హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ తీర్పు వచ్చే టైంకి ముఖ్యమంత్రి అయ్యాడు. తీర్పు వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు ఉద్యమంగా లేవదీస్తే కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన రాజీనామా చేసి ఆయన కూడా రాజకీయాలు వదిలేసినటువంటి వైనం భారతదేశంలో 1976లో జరిగింది. కాబట్టి మీరేం భయపడద్దు. ఒకవేళ 29వ తేదీన గాదే సాయి కృష్ణని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకువచ్చి హైకోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా వదంతులు ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవే నిజమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ నమ్మాల్సి వచ్చింది. 100% సిఐ నాజర్ మీ పార్టీ బాగా రాజకీయం చేస్తోందంట. ఈ హత్యను లేకపోతే ఎన్కౌంటర్ నో లేకపోతే లాఠీనో ఒక వ్యక్తి చనిపోయాడో లేదో అన్న అనుమానాన్నో, కేవలం అనుమానమే కావచ్చు కదా, ఇప్పటి వరకు అయితే ఆధారాలు లేవు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిందే కదా, కాబట్టి మీరు రాజకీయం చేస్తున్నారనే దానికి ఏం చెప్తారు? సార్ నేను చెప్తున్నా ఒకటి చూసాను సార్, నేనేం చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయం చేస్తుంది అని అనే వాళ్ళైతే మేము అబ్బాయి సాయి కృష్ణ బతికుండాలని కోరుకోం కదా సార్. అవును, కరెక్ట్. సాయి కృష్ణ బతికుండాలి, ఆయన రావాలి, 29వ తేదీ హైకోర్టుకు రావాలి. నిజంగా అతని పైన కేసులు ఉన్నాయనుకో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చెప్తుంది, 29 కేసులు 27 కేసులు అని చెప్తున్నారు. కానీ అడ్వకేట్ రజనీ గారట, సాయి కృష్ణ వాళ్ళ అడ్వకేట్, అతను డాక్యుమెంట్ చూపిస్తుంది అతని మీద 2 కేసులే ఉన్నాయని చెప్తున్నారు. నిజానికి ఈ సాయి కృష్ణ గారి పైన కేసులు ఉన్నాయనే అనుకుందాం, అతను ఏదన్నా తప్పులు చేశాడనే అనుకుందాం. చేస్తే ఖచ్చితంగా అతనికి ఆయా కేసుల పట్ల కోర్టులో అతని పైన నేర నిర్ధారణ చేసి అతను చేసినటువంటి కేసుల ప్రకారం అతను శిక్షించండి, నేను కాదనట్లేదు కదా. కేసులుంటే మీరు పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేసి చంపి శ్మశానంలో కాల్ చేసి అందరూ చెప్తున్నట్లు కృష్ణానదిలో బూడిద కలిపేస్తే ఏం సార్ అంటే అనకూడదు. కానీ ఒక మాట చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో
138 మంది ఎమ్మెల్యేలు అంటే 79% మంది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అందరూ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే, తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు. ఓకే, సిఐ నాగరాజు గారికి అప్పగిస్తా అంటే కుదరదు కదా, ఎట కుదిరిద్ది? దానికి ఒక పద్ధతి, నాగరాజు ఒక గారికి విధానం అప్పగించాలి సార్. వాటికి ఉండి తీరాలి. అంటే సి నాగరాజు గారికి అప్పగిస్తే ఏమవుతుంది? లేకపోతే రాజశేఖర్ బాబు గారికి అప్పగించాలా? సిపి రాజశేఖర్ బాబు గారికి అప్పగిస్తే అటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు కదా. కాబట్టి అటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, రాజకీయం చేయాలంటే ఎవరు చేయాలంటే మీకు ఈ సందర్భంగా కూడా చెప్తానండి. అమర్నాథ్ గౌడ్ గారని ఒక అబ్బాయి చనిపోయారు, వైకాపా వాళ్ళు చేశారు అనేటువంటి ఒక హడావుడి నారా లోకేష్ చేస్తున్నారు. సరే, వాస్తవానికి అమర్నాథ్ గౌడ్ గారికి సంబంధించినటువంటి సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. దానికి ఏం చెప్తున్నారండి నారా లోకేష్ గారు? వైకాపా కీచకులు, గూండాలు అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపేసేశారు అని చెప్పారు. అది చెప్పి ఇప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ రోజు గోల చేసి హడావుడి చేసి ఎవరిపైన వ్యాఖ్యలు చేశారండి? ఎవరు చంపేశారు, ఎవరు అనుచరులు చంపేశారని చెప్పారు తెలుసా? మోపిదేవి వెంకటరమణ గారు అనుచరులు చంపేసేశారని చెప్పారు. అదే మోపిదేవి వెంకటరమణ గారిని 2024లో జాయిన్ చేయించుకొని అతని చేత రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేపించి ఆ రాజ్యసభ సీటుని అతనికి సంబంధించిన సానా సతీష్ కు అమ్ముకున్నారు. ఇది వారి క్యారెక్టర్. వాళ్ళు రాజకీయం చేసింది. వారి సొంతగా చనిపోయినటువంటి అమర్నాథ్ గారి కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు సార్? తెలుగుదేశం పార్టీ చేసిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? అమర్నాథ్ గౌడ్ గారికి సంబంధించి అతని హత్యా ఉదంతంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వారందరినీ 40-50 రోజుల పాటు జైల్లో ఉంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వారు ఈ రోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఎస్, ఇది నగ్న సత్యం. అమర్నాథ్ గౌడ్ గారి పైన హత్యా ఉదంతంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరూ ఈ రోజు స్వేచ్ఛగా బయట జీవితంలో బతుకుతున్నారు. వారు జైల్లో ఎక్కడన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వాళ్ళు జైల్లో ఉన్నారు. 2 తోటా చంద్రయ్య అని చెప్తున్నారు కదా, మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి తోటా చంద్రయ్య యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జై జగన్ అని అన్నందుకు కోల్చి చంపేశారు. ఇది వైకాపా వాళ్ళ కుట్ర అని చెప్తున్నారు కదా సార్. మీకు ఇంకొక ఆశ్చర్యకర విషయం చెప్పనా సార్? తోటా చంద్రయ్య గారి మృతికి సంబంధించినటువంటి అనుమానితులు అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వాళ్ళందరూ జైలుకి పోయారు. అందరూ జైలుకి పోయారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు ఒక్కరు కూడా జైల్లో లేరు, అందరూ బయటే ఉన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ హయాంలో ఏదైతే ఎంక్వైరీ జరిగి ఏదైతే ఛార్జ్ షీట్ ఇచ్చిందో వారి పేర్లే పెట్టి ఈ ప్రభుత్వం కూడా జరుపుతా ఉంది. రాజకీయాలు చేస్తుంది వాళ్ళు, మేం కాదు. ఈ రోజు కూడా సాయి కృష్ణ గారికి సంబంధించిన విషయంలో మేము స్పష్టంగా చెబుతున్నాం, అతను బతికి ఉండాలని కోరుకునే వాళ్ళను మేము ఒకటి కోరుకొని ఉంటున్నాం. కాబట్టి వారికి న్యాయం చేయండి. వారి తల్లిగారు ఏం చెప్తున్నారు? బయటకు వచ్చి ఒకటే మాట చెప్తున్నారు, నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చురీల వైపు తిరిగి నేను మా కొడుకును ఎదుర్కొంటున్నాను సార్. ఎంత హృదయంగా ఉంది ఆ వాతావరణం. కాబట్టి నారా లోకేష్ గారు అంటున్నారు, నేను 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నాను అని నారా లోకేష్ గారు చెప్తున్నారు కదా. మీరు 200 మీటర్ల దూరం ఉన్నటువంటి కుడివైపు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపే చూస్తున్నారు ఎందుకు? ఎడం వైపు ఉన్నటువంటి పడమటి పోలీస్ స్టేషన్ చూడండి. ఆ తల్లి గారు అడుగుతున్నారు కదా నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి అని మీ ప్యానల్లో ఉన్నటువంటి నాగా మల్లేశ్వర్ గారు సవాల్ విసిరారు. నాగమల్లేశ్వరి గారు వర్సెస్ నారా లోకేష్ గారు ఒక సబ్ పెట్టండి, లేకపోతే సాక్షి టీవీని అయితే మిమ్మల్ని ఎట్టను రానివనుకోండి మీలాంటి వాళ్ళని. బహిరంగ వేదికంగా నాగమల్లేశ్వరి వర్సెస్ నారా లోకేష్ డిఎస్సి దాని మీద సవాల్ తీసుకోండి ఈ రోజు రేపో. రైట్. ముందు ఆ పటమటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. కాబట్టి అటువంటి వ్యాఖ్యానాలు చేయకండి. ఖచ్చితంగా దీని మీద జరిగేటువంటి అంశాలపైన తర్వాత వచ్చే దాంట్లో